ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడిని ఎలా చిత్తు చేయాలి? అసలు ఈ ఒత్తిడికి కారణాలేమిటి? ఒకవేళ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీని నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి? దీనికి సంబంధించిన పరిష్కారాలు ఏమిటి? అసలు ఒత్తిడి వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే దాదాపు అందరూ ఈ సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు. ఇదే ఒత్తిడి. ఒత్తిడికి కారణాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. చూడండి, ప్రపంచీకరణ, టెక్నాలజీ, గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా ఆధునిక సమాజానికి అవసరమైనవి. వీటితోటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఉరుకులు పరుగులు ఇదంతా మన జీవితంలో నిత్యకృత్యం అయిపోయింది. దీనివల్ల విద్యార్థుల నుంచి విద్యావేత్తల వరకు, ధనవంతుడి నుంచి కూటికి దిక్కులేని వాళ్ళ వరకు, కార్పొరేట్ దిగ్గజాల నుంచి కామన్ మ్యాన్ వరకు ఒత్తిడి అనే పెనుభూతం చేతిలో వీళ్ళంతా కూడా చిత్తవుతున్నారు. రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇది తట్టుకోలేక అక్కడికి బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తరచుగా ఇలాంటివి వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఒత్తిడికి గురి కావటానికి కారణాలు ఏమిటి, వాటి పరిష్కార మార్గాలు ఏమిటి, ఈ ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఒత్తిడి నుంచి బయటపడగల మేలిమి మార్గాల్ని, చక్కటి పరిష్కారాల్ని తెలుసుకోబోతున్నాం. వీటిని మనం అనలైటికల్గా వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే మోడర్న్ డే అంటే ఆధునిక సమాజం మొత్తం కూడా మనం గమనించినప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, మొత్తం ఒత్తిడికి చిత్తవుతుంది. చిన్న చితక సవాళ్ళకే చతికిల పడిపోతుంది ఈ సమాజం. అటు చదువు, ఇటు విజ్ఞానం, సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఇలాంటివి ఏవి కూడా దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి. ఇది ట్రాజడీ. సామాన్యుల దగ్గర నుంచి విద్యార్థులు, ఉన్నత విద్యావంతులు, మేధావులు, అధికారులు, కార్పొరేట్ దిగ్గజాల వరకు అంతా కూడా ఈ భయంకరమైన మానసిక ఒత్తిడి కోరల్లో చిక్కుకున్నారు, నలిగిపోతున్నారు. దీంతో ఇక ఆందోళన, కుంగుబాటు, గుండె జబ్బులు, ఆఖరికి పెరాలసిస్, పక్షవాతం ఇలాంటి మానసిక శారీరక సమస్యలు ఎన్నో చుట్టుముడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి భావోద్వేగాలని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. నిరాశ నిస్పృహల వలయంలో నుంచి బయటికి రాలేక ఆఖరికి దురలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్కి బానిసలు అవుతున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకిలా? మన సమాజం ఈ ఒత్తిడి తాలూకు ఆ వరవడికి, ఆ గాలికి కొట్టుకుపోవటానికి కారణాలు ఏమిటి, అసలు దీనికి పరిష్కారాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇది ఒత్తిడి అనేది కేవలం ఈ మనసుకే పరిమితమా, ఇది ముందు తెలుసుకోవాలి. మనం ఏదో ఆందోళనగా అనిపించటం, అసంతృప్తితోటి ఉండటాన్ని చాలామంది ఒత్తిడి కింద అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది మానసిక సమస్య మాత్రమే కాదు. అనుబంధాల దగ్గర నుంచి ఆరోగ్యం వరకు జీవితంలో చాలా పార్శ్వాలని ఈ ఒత్తిడి టచ్ చేస్తూ ఉంటుంది. మనిషికి ఎంతో కొంత ఒత్తిడి సహజం, ఇది ఉండాలి కూడా. ఇది పరిణామ క్రమం నుంచి మనకి సంక్రమిస్తూ ఉంది. ప్రమాదకర పరిస్థితి ఎదురైందనుకోండి, దాన్ని ఎదుర్కోవటానికో అక్కడి నుంచి తప్పించుకోవటానికో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సమయంలో అడ్రినలిన్ లాంటి హార్మోను పెద్ద ఎత్తున విడుదలవుతుంది. అవసరమైనటువంటి శక్తిని మన శరీరానికి సమకూరుస్తుంది. గుండె వేగం పెరుగుతుంది, రక్త ప్రసరణ పుంజుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా దీంట్లోని భాగాలే. దీన్నే అక్యూట్ స్ట్రెస్ అంటారు. అది అక్కడితోనే ఆగిపోతుంది. ప్రమాదం తప్పిపోయిన తర్వాత మామూలు స్థితికి మనం చేరుకుంటాం. కానీ కొంతమందిలో ప్రమాదకర పరిస్థితులు ఏవీ లేకపోయినా కానీ రోజులు, వారాలు, నెలల తరబడి ఈ ఒత్తిడి వెంటాడుతూనే ఉంటుంది. దీన్నే దీర్ఘకాలిక అంటే క్రానిక్ స్ట్రెస్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం. మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, అధిక రక్తపోటు, క్యాన్సర్స్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు రావటానికో, అవి తీవ్రం కావటానికో 80% ఇలాంటి ఈ క్రానిక్ స్ట్రెస్సే కారణం అవుతుంది. ఇది అందరూ గ్రహించాలి. సరే, ఇంకొక ముఖ్యమైన పాయింట్, మానసిక ఒత్తిడిని ప్రత్యేకంగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఇది తెలుసుకోవాలి.
చూడండి, తప్పకుండా ఉంది. తమకు తాము ప్రశాంతమైనటువంటి స్థితిని పొందలేని వాళ్ళు ప్రొఫెషనల్ సాయాన్ని తీసుకోవచ్చు. దీంట్లో తప్పు లేదు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవటాన్ని నామోషి కింద అనుకోవద్దు. ఆయుర్వేదం దీన్ని ఘృతపాత్ర న్యాయం అంటుంది. ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం వేడెక్కుతూ ఉంటాయి. అలాగే ఒత్తిడి వల్ల శరీరం, శరీరం వల్ల ఒత్తిడి ఒకదానికొకటి పరస్పరం వీటి వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. మొగ్గలోనే తుంచేస్తే ఇది పెద్ద సమస్య కింద మారకుండా చూసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోగలిగితే లక్ష్యాన్ని తేలిగ్గా చేరుకోగలుగుతారు. దీంతో సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. పనిలో నైపుణ్యం, ఉత్పాదకత ఇవన్నీ కూడా పెరుగుతాయి ఒత్తిడిని తగ్గించుకున్నప్పుడు. అన్నిటికీ మించి ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించటం అనేది ఈ రోజులలో తక్షణ అవసరంగా మారింది అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఒక అలవాటు జీవితాన్ని మార్చేస్తుంది. అది మానసిక ప్రశాంతతని చేకూర్చేది అనుకోండి, ఇంకా మంచిది. దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే జీవితం మారిపోతుంది. సరే, మీరు ఒకటి గమనించారో లేదో, ఈ మధ్య ఒకప్పుడు గుండె జబ్బులు ఇవన్నీ కూడా లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో ఆత్మహత్యలు అనేవి పెద్ద సమస్య కింద మారిపోయాయి. విద్యార్థులు, రైతులు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఈ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా? దీన్ని మనం చర్చించాలి. చూడండి, చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఇంజనీరో డాక్టరో కాలేకపోయాను అన్న నిరాశతోటి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అంతేనా, రైతులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఇలాంటి ఆత్మహత్యలకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం. ఆర్థిక సమస్యలైనా, పోటీని ఎదుర్కోలేని బలహీనత అయినా, కారణం ఏదైనా కానీ ఆత్మహత్యలకు మూలం మానసికంగా కుంగిపోవటమే. దీని నుంచి బయటపడటానికి ఆశ, నమ్మకం, ఓపిక, ఒడిదుడుకుల్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు చప్పున పరిష్కారం మీకు తట్టకపోవచ్చు. ప్రతికూల ఆలోచనలతో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్టే మీకు అనిపించవచ్చు. ఆ క్షణంలో పరిష్కారం కనిపించకపోవచ్చు. కానీ అసలు పరిష్కారమే లేదు అనుకోవటం చాలా పెద్ద తప్పు. గంట తర్వాతో, ఒక రోజు తర్వాతో, వారం తర్వాతో, నెల తర్వాతో ఏదో ఒక సమయంలో తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుంది. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆశావహ దృక్పథాన్ని, నమ్మకాన్ని వదులుకోవద్దు. ప్రతికూల భావాల నుంచి బయటపడితే ఆత్మహత్య ఆలోచనలు దానంతటవే తగ్గిపోతాయి. సరే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఆధునిక జీవన విధానం ఒత్తిడికి దారి తీస్తూ ఉందా? ఒత్తిడితోటి జీవన శైలి అనేది అస్తవ్యస్తం అవుతూ ఉందా? లైఫ్ స్టైల్ అనేది ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుందా? దీన్ని కూడా టెక్నికల్గా మనం డిస్కస్ చేయాలి. ఒత్తిడి, జీవన శైలి రెండు ఒకదానిపైన ఒకటి ప్రభావం చూపిస్తాయి. ఆధునిక జీవన శైలి ఒత్తిడికి కారణమవుతుంది అన్నమాట ముమ్మాటికి నిజం. పొద్దున్న లేచింది మొదలు ఉరుకులు, పరుగులు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇక విశ్రాంతిగా ఉండటం అనేది కష్టసాధ్యం అయిపోతుంది. సామాజిక మాధ్యమాలు, ఈ సోషల్ మీడియా, ఈ వెల్లువ, దీంతో ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాలలో తెలిసిపోతుంది. ఇది కొంతవరకు మంచిదే కావచ్చు. కానీ అత్యాచారాలు, హత్యలు, విద్వేషాలు ఇలాంటి ప్రతికూల అంశాలు ఈ మనసు మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. లేనిపోని భయాలు, ఆందోళనలు ఇవన్నిటికీ కారణం ఈ సోషల్ మీడియానే. ఇది నిర్ద్వందంగా ఒక నిజం. గతి తప్పినటువంటి జీవన శైలి దీనికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చేస్తుంది. ఏమాత్రం సమయం దొరికినా ఫోన్లో తలదూరు చేస్తున్నారు యంగ్స్టర్స్. ఏమేమి మెయిల్ వచ్చాయి, సామాజిక మాధ్యమాల్లో ఎవరు పోస్టులు పెట్టారు, మనం పెట్టిన పోస్టులకి ఎన్ని లైకులు వచ్చాయి, ఇలాగా పొద్దస్తమానం వీటి మీదనే గడుపుతున్నారు. ఇలాంటి ఈ పరిణామాలన్నీ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆఖరికి ట్రాజడీ ఏంటంటే వ్యక్తిగత సంబంధాలు, మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి దీంతో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. సమాజంలో నైతిక విలువలు పడిపోవటానికి ఒత్తిడికి సంబంధం ఉందా? ఎస్. గమనించినా గమనించకపోయినా మనం చేసే పనులన్నిటికీ ప్రతిచర్య అంటే యాక్షన్, రియాక్షన్ ఉంటుంది. ఒక తప్పు చేస్తే దాని పర్యవసానం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ అది మనస్సుని వెంటాడుతూనే వస్తుంది. ప్రతికూల ఆలోచనలకి, భావనలకి ఇది కారణమవుతుంది. ఆఖరికి నైతిక విలువలను పట్టించుకోరు. షరతులతో కూడినటువంటి ఆనందాన్ని పొందడానికి కొంతమంది శక్తికి మించిన పనులు మీదేసుకుంటూ ఉంటారు. అడ్డదారుల్లో సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా అక్రమాలకి, అన్యాయాలకి
పాల్పడటానికి కారణం ఏంటంటే ఇది. అంటే సాధారణంగా సంతోషం, ఆనందం లేని వాళ్లే నేరాలకి పాల్పడుతూ ఉంటారు. కోపంలోనో, ఆవేశంలోనో, ఇష్టం లేకపోవడంతోనో ఇలాంటి ఈ నేరాలకి వీళ్ళు ఒడిగడుగుతూ ఉంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, వేదన, క్షోభను తగ్గించుకోవడానికి కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు ఇలాంటి వ్యసనాలకు కూడా లోనవుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు ఒత్తిడిని ఇంకాస్త ఎక్కువ చేస్తాయి. నేటి తరం పిల్లలు తమకు ఇంట్లో లభించని ప్రేమ, ఆప్యాయతల్ని సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆన్లైన్ వ్యసనాలకి కారణమవుతుంది. మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమైనటువంటి భాగాలే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సామాజిక మాధ్యమాలలో లైకో కామెంటో వచ్చినప్పుడు స్టిమ్యులేట్ అవుతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఆ దుర్వ్యసనాలకి లోనైనప్పుడు ఎలాంటి మైండ్లో చేంజెస్ వస్తాయో సరిగ్గా సోషల్ మీడియాలో లైకులు, ఆ డిస్లైకులు వీటి చూసినప్పుడు కూడా వస్తున్నాయని తేల్చారు. అంటే ఇది ఒక ఎడిక్షన్ సోషల్ మీడియా అనేది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం ఎంతో మంది ఒత్తిడికి గురవుతున్నారు కదా. దీనికి కారణం ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒత్తిడిని నియంత్రించుకునే విధానం తెలియకపోవటం అనేది ఒక ముఖ్యమైన కారణం. జీవితంలో ఆటుపోట్లు ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి. వీటిని ఎలా ఎదుర్కోవాలో, ఏం చేయాలో తెలియకపోతే ఒత్తిడి తప్పదు. మానసిక, సామాజిక సమస్యలకు దారితీసేది ఇదే. జీవితంలో సమతుల్యత దెబ్బతినకుండా ఆనందాన్ని, విజయాన్ని సాధించడం ఎలా అనేది నేర్చుకున్నారనుకోండి, వీటికి చాలా వరకు దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఒత్తిడి నియంత్రణకు మనం సెల్ఫ్ ట్రైనింగ్ అంటే శిక్షణ అనేది అవసరం. దీన్ని చిన్నప్పటి నుంచే బడిలో ప్రత్యేకంగా టీచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారానికి ఒకసారి శిక్షణ ఇచ్చినా సరిపోతుంది. 10వ తరగతి వచ్చేటప్పటికి చాలా విషయాలు పిల్లలు నేర్చుకుంటారు. కాలేజీలు, కార్యాలయాల్లో కూడా నేర్పిస్తూనే ఉండాలి. ఒత్తిడి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా అధిగమించాలి, ఇవి తెలుసుకుంటే ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. సవాళ్ళను స్వీకరించడం, ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా వంట పడతాయి. అంటే ఆనందంగా జీవించడం అనేది అలవాటు అవుతుంది. హ్యాపీనెస్ ఈజ్ ది రూల్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు ఉన్నవాళ్ళు ఎందుకు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు? ఇది కాస్త మనం ఆలోచించాలి. చూడండి, సెలబ్రిటీలని కాదు, మనలో చాలా మంది సహజమైనటువంటి ఆనందకరమైన, ప్రశాంతమైనటువంటి స్థితికి దూరం అవుతూ ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒత్తిడే. అంటే సెలబ్రిటీస్నే కాదు, మామూలు కూడా ఒత్తిడి చిత్తు చేస్తుంది. మనం అంతా సహజమైనటువంటి ఆనంద స్థితిలోనే నిజానికి పుడతాం. చిన్నప్పుడు చూడండి, పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ఫేస్ చూడటంతోనే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ పిల్లలది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు చూసే ఉంటారు. మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. వాళ్ళని మనకి చూడాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళది షరతులు లేని ఆనందం. పెరిగే కొద్దీ ఈ ధోరణి మారుతూ ఉంటుంది. 5-6 ఏళ్లలో ఫలానా బొమ్మ ఉంటేనే ఆనందంగా ఉండొచ్చు. టీనేజ్కి వచ్చిన తర్వాత బైక్ ఉంటేనే సంతోషం అనిపించవచ్చు. వయస్సు మీద పడుతున్న కొద్దీ ఉద్యోగం, జీవిత భాగస్వామి, కారు, ఇల్లు, సంపాదన ఇలా షరతుల జాబితా అనేది పెరుగుతూ ఉంటుంది. కోరికలు, లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు ఇవన్నీ ఉండటం నిజానికి తప్పు కాదండి. వీటి కోసం ప్రయత్నం చేయటం కూడా తప్పు కాదు. కానీ కోరింది దక్కితేనే ఆనందంగా ఉంటాం అనుకోవటమే సమస్య. కోరికలకి అంతే ఉందండి. ఒక కారు కొన్న తర్వాత మరొకటి కొనాలి అని అనిపించవచ్చు. మరింత విలాసవంతమైన కారు కావాలని కలగనొచ్చు. ఇదే సహజమైన ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేస్తుంది. చివరికి ఒత్తిడికి లోనవుతారు. తీవ్రమైన నిరాశ నిస్పృహలకు కూరుకుపోతారు. అఘాయిత్యాలకి, ఆత్మహత్యలకు కూడా పాల్పడేలాగా ఈ ధోరణి చేస్తుంది. సెలబ్రిటీలైనా, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించిన వాళ్ళైనా సరే దీనికి మినహాయింపు కాదు. కాబట్టి ఆనందం ఎక్కడో రాదు, అది మనలోనే ఉంది, మనలోంచే పుట్టుకొస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే ఇది మానసిక ఒత్తిడి అనేది అంతర్గతమా లేకపోతే బయట అంశాలు దీన్ని ప్రోత్సహిస్తాయా, ఇది తెలుసుకోవాలి. చూడండి, నిజం చెప్పాలంటే ఒత్తిడి ఒక భ్రాంతి. ఎందుకంటే మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి అని భావిస్తున్న అంశాలన్నీ మనం నియంత్రించుకోదగినవే. ఆఫీస్లో బాస్ కోప్పడి ఉండొచ్చు, మిమ్మల్ని ఇంట్లో మీరు గొడవపడి ఉండొచ్చు. అంత మాత్రాన ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం ఏమిటండి? అంటే వాటికి మనం ప్రతిస్పందించే తీరే ఒత్తిడిని నిర్ణయిస్తుంది. జీవితంలో అనూహ్య ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అందుకే లైఫ్ అంటారు, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్స్. కొంతమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు, కానీ కొంతమంది వారాలు, నెలలు దాటినా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్, లాస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. చూడండి, మన జీవన గమనానికి మనస్సు, ఆలోచన, స్పృహ ఈ 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు. అంటే ఈ మనస్సు అనేది ఉభయేంద్రియం కింద పనిచేస్తున్నట్టుంది ఆయుర్వేదం, శరీరానికి, ఆత్మకి. మనసుని కారుతో పోల్చొచ్చు. ఇంజన్ చెడిపోతే కారు ముందుకి కదలదు. అలాగే మనసు సరిగ్గా పనిచేయకపోతే జీవితం గతి తప్పుతుంది. నదిలో నీరు మాదిరిగా మన మదిలో, మన మైండ్లో ఆలోచనలు స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటాయి. అలా సాగుతున్నంత వరకు కూడా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం. అలా కాకుండా ఆలోచనలు అలాగే పెరిగిపోయాయి అనుకోండి, సమస్య కింద పరిణమిస్తుంది. నీరు నిలిచిపోతే చెడిపోయినట్టుగా ఆ నీడని ఆలోచనలు ఈ మనసుని అస్తవ్యస్తం చేస్తూ ఉంటాయి. చూడండి, నీరు పారితేనే ఆరోగ్యం, దానికి అది హెల్త్. నీరు నిలిచిపోతే అక్కడ నుంచి అన్ని సూక్ష్మజీవులు పెరుగుతూ ఉంటాయి, అది చెడిపోతుంది నీరు అనేది. అలాగే మన ఆలోచనలు కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. అలాగే స్తబ్దంగా ఉండిపోయాయి అనుకోండి, వేడని ఆలోచనలు మనసుని అస్తవ్యస్తం చేస్తాయి. అంటే ఆలోచనల్ని కారు చేరాల్సినటువంటి గమ్యానికి తీసుకెళ్లే స్టీరింగ్ చక్రం అని మనం అనుకోవచ్చు. ఇక స్పృహ అనేది ఆ పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించేలా చేస్తూ ఉంటుంది. ఇంజను, స్టీరింగ్ వీలు బాగున్నా దారి స్పష్టంగా కనిపించలేదనుకోండి, ప్రయాణం సరిగ్గా సాగదు. అంటే లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా ఆలోచనల సరళిని మార్చుకోవటానికి, అలాగే ప్రతికూల ఆలోచన నుంచి దృష్టిని మళ్లించడానికి, లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పటికీ ఫలితం కనిపించకపోతే, ఆలోచనలు నియంత్రించలేకపోతే రిలాక్సేషన్ వ్యాయామాలు మీకు పనికొస్తాయి. వీటిలో ఒకటి, విశ్రాంతిగా కూర్చొని మనసులోని ఆలోచన అన్నింటినీ పక్కన పెట్టి గాఢంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతూ ఉండాలి. రెండోది, రోజువారీ పనులను చేసుకుంటూనే శ్వాస, ఆలోచన మీద దృష్టిని పెడుతూ ఉండాలి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కామింగ్ పద్ధతి, అంటే మిమ్మల్ని మీరు ప్రశాంతపరచుకోవటం. తిన్నగా కూర్చొని నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని మనకు మనమే అనుకోవాలి. యద్భావం తద్భవతి. గాఢంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఆ కనుబొమ్మల మధ్య దృష్టిని నిలపాలి. ఇవన్నీ చేశారనుకోండి, మనం ఏ ఆలోచన మీద దృష్టి పెడతామో అది మన వాస్తవ స్వభావం కింద మనకి మారుతుంది. మనసులో ప్రతికూల భావనలు మీకు మెదులుతూ ఉంటే విచారం, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముడతాయి. దృష్టిని మళ్లించారనుకోండి, ప్రతికూల ఆలోచన నుంచి మీరు తప్పించుకోవచ్చు. అంటే వాటిని సానుకూల భావనల కింద మీరు మార్చుకోవచ్చు. ఇందుకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. అయినప్పటికీ మీకు ఫలితం కనిపించకపోతే ఆయుర్వేదంలో ధారా చికిత్స అని ఉంటుంది. అంటే మీ భ్రూ మధ్య ధారలాగా ఔషధ సిద్ధ తైలాలను పడేలా చేస్తాం. అలాగే అభ్యంగన చికిత్సలు ఉపయోగపడతాయి. అలాగే ఔషధ చికిత్సలు కూడా, ఉదాహరణకు బ్రాహ్మీవటి, అశ్వగంధాది లేహ్యం ఇలాంటి చక్కని ఉన్నాయి. అలాగే నిద్రాజనకంగా పనిచేసేటటువంటి జటామాంసి ఇలాంటి కొన్ని చక్కటి మూలికలు ఉన్నాయి. వీటిని ఆ పరిస్థితిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ ఒత్తిడి అనేది మిమ్మల్ని చిత్తు చేయకూడదు, మీరు ఒత్తిడిని చిత్తు చేయాలి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇలాగా ఈ మనోసంబంధమైన అంశాలన్నింటినీ కూడా మనం తగ్గించుకోవటం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.